సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ మ్యాచ్ ఇవాళ జరగనుండడంతో ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2800 పోలీలు 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు. సెల్ ఫోన్స్ తప్ప ఎలాంటి వస్తువులని అనుమతించబోమని చెప్పారు. చార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంక్స్, ల్యాప్టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పటికే మొత్తం టికెట్స్ అమ్ముడిపోయాయి. తమ అభిమాన క్రికెటర్లని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు క్యూ కట్టనున్నారు. స్టేడియం మొత్తం ఫుల్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించింది. IPL 17లో విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్పై గురిపెట్టింది. ఇప్పటికే రేసు నుంచి వైదొలిగిన గుజరాత్ జైంట్స్ మ్యాచ్లో గెలిచి నాకౌట్ చేరుకోవాలని ఆశిస్తోంది. సొంతగడ్డపై గత పోరులో లక్నోను 10 వికెట్లతో చిత్తు చేసిన రైజర్స్ అదే జోరును కొనసాగించాలని సూచిస్తోంది. రైజర్స్ ప్రస్తుతం 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో 4వ ప్లేస్లో ఉంది. చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే హైదరాబాద్ టాప్ 2కి వెళ్లే అవకాశం ఉంది. ఈ పోరులోనూ భారీ విజయమే టార్గెట్ గా బరిలోకి దిగనుంది. గత మ్యాచ్లో బౌలర్లు లక్నోను తక్కువ స్కోర్కే కట్టడి చేయగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 10 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేశారు. ఈసారి టాస్ నెగ్గితే ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్పై హైదరాబాద్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్ చివరి ఆటలో గెలిచి విజయంతో లీగ్ని ముగించాలని చూస్తోంది.